రాజుల రెండవ గ్రంథం 2వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు నిబంధన, దేవుడు చెప్పినట్టుగా చేస్తే, ఉప్పుని యాడ్ చేస్తే అది బాగుపడుతుంది. అనగా దేవుని నిబంధనకు మనం కట్టుబడి జీవిస్తే, దేవుని ఆ షరతులకు మనం కట్టుబడి జీవిస్తే మన జీవితం బాగుపడుతుంది, మన వ్యాపారం బాగుపడుతుంది, మన చదువు, మన ప్రయత్నాలు, మన జీవితం, మన భక్తి అంతా బాగుపడుతుంది, మధురంగా మార్చబడుతుంది. ప్రియులారా, ఇక్కడ పాడైపోయిన నీరు బాగుపడ్డాయి, పనికిరాని నీరు పనికొచ్చాయి, విషంగా ఉన్నటువంటి నీరు మధురంగా మారాయి. చూడండి, నిర్గమకాండంలో 15వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా, వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిసిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగగా, అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నేను స్వస్థపరుచు యెహోవాను నేనే అనెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మారా అనే ప్రాంతము వచ్చే ఆ సమయానికి వారికి నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్లు చేదైనవి. అంటే త్రాగటానికి పనికిరావు. వండటానికి నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్లు త్రాగడానికి పనికిరావు, చేదైన నీళ్లు. అనగా నీళ్లున్నాయి కానీ చేదైన నీళ్లు. మన జీవితాలు ఒకవేళ చేదుగా ఉన్నాయేమో. మనలో చాలామంది వాక్యం వింటున్నాం, భక్తి చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. వాక్యం లేదంటే వాక్యం ఉంది, కానీ వాక్యం ఎలా మారిపోతుంది? చేదుగా మారిపోతుంది. జీవితం చేదుగా మారిపోతుంది. ఎందుకని? వాక్యానుసారంగా జీవించట్లేదు. వాక్యం మాకు తెలుసులే అంటారు చాలామంది. నీకు ఎంత తెలిస్తే ఏంటి? మాకు తెలుసులే, అవి ఆ వాక్యం అంతా తెలుసులే మాకు అన్నట్టుగా చాలా గర్వంగా, నీకంటే ఎక్కువ చదువు అని తెలుసా, మా సర్వీస్ ఎంతో తెలుసా, మా భక్తి ఏజ్ ఎంతో తెలుసా, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, మేము ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం తెలుసా, సీనియర్ బిలీవర్స్ మేము అన్నట్టుగా చెప్పుకొస్తారు చాలామంది. నీకు ఎంత సీనియారిటీ ఉంటే ఏంటి? నీ బ్రతుకేమన్నా మధురంగా మారిందా? చూసేవాళ్ళకి రుచికరంగా ఉందా? వినేవారికి నీ మాటలు రుచికరంగా ఉన్నాయా? చూసేవారికి నీ క్రియలు మధురంగా ఉందా? చెప్పుకోవడానికి ఏమైనా నీలో మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమీ లేవు, కానీ సీనియారిటీ మాత్రం ఉంది. భక్తిలో సిన్సియారిటీ లేదు చాలామందికి, నీతి నిజాయితీ లేదు. కేవలం ఏదో పేరుకు మాత్రం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ భక్తిలో మాధుర్యం లేదు, ఆ భక్తిలో అందము సౌందర్యం లేదు, ఆ భక్తిలో ఏమాత్రం కూడా సరైనటువంటి మాదిరి జీవితం లేదు. కాబట్టి అందరూ చూసి అసహించుకుంటున్నారు. చేదుగా మారిపోయింది, చిచ్చి అన్నట్టుగా ఉంది. ఒక కాకరకాయ ఇచ్చి మీ పిల్లలకి తినరా బాబు అనండి, ఏమంటారు? అవే. అదే యాపిల్కాయ ఇవ్వండి, సంతోషంగా తింటారు. ఎందుకని? చేదుగా ఉన్నది వాళ్ళు ఇష్టపడలేరు. ప్రియులరా, ఇప్పుడు మనల్ని చూస్తున్న వారికి, అన్యజనులకు మనం ఎలా ఉండాలంటే మధురంగా మార్చబడాలి, మధురంగా కనపడాలి. మన మాట, మన ప్రవర్తన, మన పద్ధతులు, మన జీవిత విధానం, మన నీతి వారికి ఆహా ఓహో అబ్బా ఇంతలా ఉన్నారు, మన జీవితానికి వారి జీవితానికి చాలా వ్యత్యాసం అన్నట్టుగా చెప్పుకోవాలి. చూడండి, ఒక చెట్టు కొమ్మ అక్కడ
వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఈ చెట్టు కొమ్మ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వాక్యంలో చూడండి, లేత మొక్క వలెను, ఆయన లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఆయన ఎవరు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 53వ అధ్యాయం అంతా చదివితే అక్కడ శిలువ ధ్యానం అంతా కనపడుతుందండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కొమ్మగా, ఒక మ్రానుగా మన కొరకు సిలువ వేయబడ్డారు. ఈ కొమ్మ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుంటే ఇంతవరకు చెడిపోయిన నీ జీవితం, ఇంతవరకు సేదుగా ఉన్న నీ జీవితం మధురంగా మార్చబడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన వలె మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనిడి అని చెప్పగలుగుతాం. అసలు చాలా అద్భుతమైన అనుభవం అది. యేసుక్రీస్తు ప్రభు వారు నడిచిన బాటలో ప్రేమ, వినయం, విధేయత, తగ్గింపు, సహనం, ఓర్పు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మనలో కనపడాలి. ఈ మాదిరి జీవితం మనలో ఉంటే గనక మన జీవితం మధురంగా మార్చబడుతుంది. చూసేవారికి, వినేవారికి, మనల్ని గమనించేవారికి మన జీవితం అద్భుతంగా కనపడుతుంది. మూడవది, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాతి బాణల్లో నీళ్లు నింపమని యేసయ్య చెప్పారు. యేసు తల్లి అయిన మరి అక్కడ చెప్పారు, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసయ్య చెప్పింది మనం చేస్తే కనుక మన జీవితం ఒకవేళ నీరుగా, ఏదో ఒక సహజమైన నీరుగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు మధురమైన ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు. ప్రియులరా, ఇక్కడ నీరు సామాన్యమైంది, ద్రాక్షారసం అంతకంటే విలువైంది. ద్రాక్ష అనేది మూడింటిని సూచిస్తూ ఉంది. జకర్యా గ్రంథం ప్రకారం ద్రాక్ష సమాధానమునకు సూచనగా ఉంది. సమాధానమునకు సూచనగా ఉంది. చూడండి 8వ అధ్యాయం 12వ వచనం, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. సమాధాన సూచకమైన ద్రాక్ష. చూడండి, ఇక్కడ నీరు ద్రాక్షారసంగా మార్చబడటంలో దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు చెప్పింది ఎవరైతే చేస్తారో, ఆయన మీతో చెప్పింది చేయడం అన్నప్పుడు రాతి బాణల్లో నీళ్లు నింపమంటే నింపారు. శుద్ధీకరణాచార ప్రకారంగా నీళ్లు అక్కడ ఉపయోగించబడుతున్నాయి. శుద్ధీకరణగా ఉపయోగించే నీళ్లు సామాన్యమైన నీళ్లు, త్రాగే నీళ్లు కాదు. శుద్ధీకరణకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే నీళ్లు వాడకం నీళ్లు. శుద్ధీకరణ రాతి హృదయంలో శుద్ధీకరణ జరగాలని దేవుని యొక్క ఉద్దేశం. వారు వాడుకు చెప్పిన కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు, కానీ వాళ్ళ క్రియలలో ఉన్న మాలిన్యాన్ని కడుక్కోవట్లేదు. అది దాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితాలని శుద్ధీకరించాలని ఆల్రెడీ వాళ్ళు నీళ్లు వాడేశారు. రాతి బాణాలు ఖాళీ అయిపోయినాయి, కానీ వాళ్ళ హృదయాలు శుద్ధీకరించబడలేదు. అందుకే ప్రభు అన్నారు, మరలా రాతి బాణల్లో నీళ్లు నింపండి. అయ్యా, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించే నీళ్లు త్రాగటానికి మాకు కావాల్సింది ద్రాక్షారసం కదా, మరి కాళ్ళు చేతులు కడిగేసుకున్నాం కదా, ఆ రాతి బాణల్లో నీళ్ళు ఎందుకు నింపమంటున్నావు అని ప్రశ్నించలేదు. పరిచారకులు ఏం చేశారంటే, ఆయన రాతి బాణల్లో నీళ్లు నింపమన్నారు కనుక రాతి బాణల్లో నీళ్లు నింపారు. ఆ రాతి బాణల్లో నింపబడిన నీళ్ళే ద్రాక్షారసంగా మార్చబడింది. వాడకం నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడుతుంది. అనగా శుద్ధీకరణ ఎవరి జీవితంలో అయితే చేసుకోవడానికి ఇష్టపడతారో వారి జీవితం మధురంగా మార్చబడుతుంది. ద్రాక్షారసం అనబడేటువంటి సమాధాన సూచనగా దేవునితో సమాధాన పడతారు, మనుషులతో కూడా సమాధానంగా జీవించగలుగుతారు. ప్రియులారా, ద్రాక్షారసం ఏం సూచిస్తుందంటే, నువ్వు దేవునితో సమాధానంగా ఉంటున్నావా, విరోధంగా ఉంటున్నావా? దేవుడు చెప్పింది చేస్తే దేవునితో సమాధానంగా ఉంటావు.
దేవుడు చెప్పింది చేయకపోతే దేవునికి నీవు ఇప్పటికీ విరోధిగానే మిగిలిపోయావు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునితో సమాధానంగా ఉన్నానని. నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు నీతో సమాధాన బంధం కలిగి ఉండాలి అంటే ఆయన చెప్పింది చేస్తేనే ఆయన నీతో సమాధానంగా ఉంటారు. ఆయన చెప్పింది నువ్వు చేయకపోతే నీకు ఆయన విరోధి అయి ఉన్నారు. అందుకే మన వివాదం తీర్చుకుందాం రండి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మీ పాపములు ఎలాంటివైనా సరే నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి, నేను క్షమిస్తాను. నాకు మీకు తెగిపోయిన బంధం మరలా తిరిగి పునర్ప్రారంభించబడుతుంది. అంతేగాని నేను చెప్పింది మీరు చేయకుండా నాతో మీరు సమాధానం కలిగి ఉండాలంటే కుదరదు. మొదటిది సమాధాన సూచకమైన ద్రాక్షారసం. అనగా దేవుడు చెప్పింది ఎవరైతే చేస్తారో, పరిచారకులు యేసయ్య చెప్పింది చేశారు. రాతి బాణాల్లో నీళ్ళు నింపమన్నారు, నింపారు అంతే. మన రాతి హృదయాల్లో వాక్యాన్ని నింపాలి. మన రాతి హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపితే మనం దేవునితో సమాధాన పడతాం. అనగా వాక్యానుసారంగా జీవించాలి, మనం శుద్ధీకరించబడాలి. యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మీ మీద నేను శుద్ధ జలమును చల్లేదను, ఇదిగో రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు నేను దయచేస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తానని ప్రభు చెప్పారు. కనుక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మన్నప్పుడు చూడండి, కొత్త పాత్రలో ఏమేయాలి? ఉప్పు వేయాలి. అనగా మనం కొత్త జీవితాన్ని జీవించడానికి క్రొత్త తీర్మానం చేసుకొని, క్రొత్త తీర్మానంలో దేవుని ఉప్పు నిబంధన జత చేయాలి. ఉప్పు నిబంధన నువ్వు ఖచ్చితంగా ఇలా చేసే తీరాలని దేవుడు చెప్తాడు. నువ్వు ఇలా చేయకూడదని చెప్తారు ప్రభు. చేయకూడదంటే నువ్వు ఇంకా ఏది చేయకూడదు. చేయమని చెప్తే ఎంత కష్టమైన చేయాలి. అది ఉప్పు నిబంధన. కొత్త పాత్ర, కొత్త తీర్మానం, కొత్త జీవితం కొరకైనటువంటి మంచి తీర్మానం నువ్వు చేసుకుని ఉప్పు నిబంధన అయినటువంటి దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే అప్పుడు నీ జీవితం ద్రాక్షారసంగా మార్చబడుతుంది. సమాధానము, దేవునితోనూ మనుషులతోనూ నువ్వు సమాధానం కలిగి ఉంటావు. ఏ దేవునితో విరోధంగా ఉండలేవు, మనుషులతోనూ విరోధంగా ఉండలేవు. నీలో ఓ ప్రేమ సంబంధం ఏర్పడుతుంది. రెండవది మనం ఆలోచన చేస్తే పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనం, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. స్తోత్రం. చూడండి, ఇక్కడ ద్రాక్షారసము ప్రేమను, సంతోషాన్ని సూచిస్తుంది. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. చూడండి, ద్రాక్షారసం ప్రేమను సూచిస్తుంది, అలాగే సంతోషానికి కూడా సాదృశ్యంగా ఉంది. నిజమే, ఎప్పుడైతే దేవునితో సమాధాన పడ్డామో, మనుషులతో సమాధానంగా ఉన్నామో మనలో ప్రేమ ఏర్పడుతుంది. ద్రాక్షారసం అనగా ప్రేమకు సాదృశ్యం. దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటిగా మనం అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే సాటి మనిషిని కూడా ప్రేమించాలి. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. మనలో ప్రేమ లేకుండా ఊరికే కరడుగట్టిన రాయిలాగా హృదయాన్ని కఠినపరుచుకొని సాటి మనిషి పట్ల ప్రేమ లేకుండా ఉంటే గనక ఆ ప్రేమ లేని జీవితాన్ని దేవుడు అంగీకరించరు. ప్రేమ లేని వ్యక్తికి దేవుని యొక్క సముఖంలో స్థానం లేదు, పరలోకంలో స్థానం లేదు. ప్రేమ లేని వారికి దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడను లేదు, ఎరుగును లేదు. ప్రేమ లేనివాడు నరహంతకునితో సమానం. కనుక సాటి మనిషి పట్ల ప్రేమ లేనప్పుడు మనం నరహంతకులతో సమానంగా దేవుని వాక్యం పోల్చి చెబుతుండడం అది చాలా వాస్తవం. ప్రేమ లేకపోతే మనలో క్రూరత్వం, మనలో పగ, ద్వేషాలు, సాటి మనిషిని సహించలేని పరిస్థితులు రోజు రోజుకి మనల్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. కనుక ద్రాక్షారసం అనగా దేవుడు చెప్పినట్టుగా అందరితో సమాధానంగా ఉన్నప్పుడు ప్రేమలు పెరుగుతాయి. నాకెవరు అక్కర్లేదు, నాకెవరితో సంబంధం లేదు, ఎవరు లేకపోయినా నాకు ఏం పర్వాలేదు అన్నట్టుగా అందరితో తెగదింపులు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ జీవితం అందరికీ విరోధం అయిపోతుంది. అందరికి విరోధం అయిపోతే ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ విచ్ఛిన్నం అయిపోతుంది, ప్రేమ నశించిపోతుంది. ప్రేమ లేనివాడైతే వ్యర్థుడని వాక్యం చెబుతుంది. నీ జీవితం అంతా వ్యర్థమే. నువ్వెవరితో ప్రేమ సంబంధాలు కలిగి ఉండాలో ఆ ప్రేమ సంబంధాలు కలిగి లేకుండా భక్తి చేస్తుంటే ఈ భక్తి ఎందుకు పనికిరానిది. నీ ప్రేమ ద్రాక్షారసం కంటే సంతోషంగా మారాలి. చూడండి, ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, సంతోషం కలుగుతుంది. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లను గుర్చిన ఆ వర్ణనలో అక్కడ ద్రాక్ష చెట్టుని వచ్చి మిగిలిన చెట్లు అడుగుతాయి, నువ్వు వచ్చి మా మీద మరి ఏలుబడి చేయమన్నప్పుడు ద్రాక్ష చెట్టు అని చెప్తుంది ఏమనంటే, దేవునిని మానవులను
సంతోషపరిచే నా ద్రాక్షారసం నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు ఇటు ఊగుటకు నేను వస్తాననుకుంటున్నా, రాను. నా పని అది కాదు, పెత్తనం చేయటం కాదు. నేను దేవుని సంతోషపెట్టాలి, మనుషుల్ని కూడా సంతోషపెట్టాలి. ద్రాక్షారసం సంతోషకరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సంతోషపెట్టాలి, మనుషుల్ని కూడా సంతోషపెట్టాలి. మనం మనుషుల్ని సంతోషపెట్టి దేవుని బాధ పెట్టామనుకోండి, దేవుడు సహించడు. మనుషులు బాధపడినా పర్లేదు, కానీ దేవుని సంతోషపెట్టాలి. అయితే దేవుణ్ణి సంతోషపెట్టేవారు మనుషులను కూడా సంతోషపెడతారు. ప్రారంభంలో ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టలేనట్టుగా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పింది చేస్తా ఉంటే కొన్నిసార్లు మనుషులకి బాధ కలుగుతుంది. ఏంటి వీళ్ళు మరీ ఇంత విడ్డూరమా, మరీ ఇంత మూఢభక్త అన్నట్టుగా చెప్పుకుంటారు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలంటే అందరికీ సాధ్యం కాదు కనుక మనం చూసేవాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. మరీ భక్తి అంటే ఇంతలా చేస్తారా, ఇదేం భక్తిరా బాబు అని కొన్ని విషయాల్లో మనల్ని చాలా అదోలా పిచ్చోళ్ళ చూస్తూ ఉంటారు. అయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి సంతోషపెడుతున్నాం. మనం దేవుణ్ణి ఎప్పుడైతే సంతోషపెడుతున్నామో, వాక్యానుసారంగా జీవించడం ద్వారా దేవుని సంతోషపెట్టే వాళ్ళు ఒకవేళ మనుషుల్ని బాధ పెట్టినట్టుగా ఉండొచ్చు. కొద్ది కాలం తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు, లేదు మనం పొరపాటు పడ్డాం, వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా చేశారు కనుక దేవుడు ఇంత ఆశీర్వదించాడు, ఇంత మంచి సాక్ష్యం వచ్చింది. ఆయనకి మాలినోళ్ళు మనమే వాళ్ళని అపార్థం చేసుకున్నామని చెప్పి లెంపలు వేసుకుని మరలా మనతో చక్కగా సమాధాన పడతారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్రాక్షారసము చూడండి మూడింటిని సూచిస్తూ ఉంది. సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ మూడు ఒక వ్యక్తిలో కానీ ఒక కుటుంబంలో కానీ లేకపోతే ఆ కుటుంబం నరకంలా మారుతుంది. నీ కుటుంబంతో సమాధానంగా ఉండు, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండు, దేవునితో సమాధానంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు, దేవునితో ప్రేమగా ఉండు, దేవుని ప్రేమించు, నీ చుట్టూన్న వారిని ప్రేమించు, నీ భార్యను, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులని, ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండు. అదే సమయంలో సంతోషంగా ఉండు, దేవుని యందు సంతోషించు, దేవుని యందు ఆనందించు. మొట్టమొదట దేవునిలో ఆనందించు, ఆ తర్వాత నీ కుటుంబంతో ఆనందించడానికి, నీ ఇరుగు పొరుగు వారితో ఆనందించడానికి పరిస్థితులన్నింటినీ దేవుడు అనుకూలపరుస్తారు. నువ్వు దేవునితో సంతోషించకుండా, దేవుని యందు సంతోషించకుండా లోకంలో సంతోషించాలనుకుంటే నీ జీవితమే దుఃఖంగా మారిపోద్ది. జాగ్రత్త. దేవుని సంతోషపెట్టకుండా నీకు నీవే సంతోషించి, నీకు నీవే నీ వ్యర్థమైన వాటిని చేస్తూ ఆనందించి సంతోషిస్తూ ఇదే జీవితం అనుకుంటే గనక ఒక రోజున నీ జీవితం దుఃఖంగా మారిపోద్ది, వేదనగా మారిపోద్ది. ఇక దాని నుండి ఎవ్వరు నిన్ను తప్పించలేరు. అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించమని అడిగితే నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. సంతోషభరితంగా నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు. కనుక మనము ఉప్పు వేసిన అనుభవాన్ని కలిగి ఉంటే గనక మారా నీళ్లు మధురంగా మార్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏమైతే చెప్పారో అవన్నీ మనం చేస్తే మారా జీవితం మధురంగా మార్చబడతాయి. ఆయన సిలువ రక్తాన్ని మనము మన జీవితంలో అన్వయించుకొని యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడి, యేసయ్య ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మర్చిపోకుండా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తే గనక మన జీవితం మధురంగా మార్చబడుతుంది. అదే సమయంలో ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసినట్టుగా మన జీవితము ఒక నూతన తీర్మానంతో ప్రారంభించబడితే అప్పుడు దేవుని వాక్యం అనే ఉప్పు నిబంధన మన జీవితాల్ని ఉపదేశ క్రమంలో నడిపించడం ద్వారా మన జీవితం మధురంగా మార్చబడుతుంది. అదే సమయంలో చూడండి, రాతి హృదయాలలో దేవుని వాక్యం నింపినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం ద్రాక్షారసంగా మధురంగా మార్చబడతాం. దేవునితో సమాధాన పడతాం, దేవునితో మనం ఆనందించగలుగుతాం, దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని మనం అసహించుకుంటాం, లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. ఖచ్చితంగా మనం నిరంతరం నిలిసే వారంగా పరలోకంలో ఒకరోజు నిలబడాలి. అంతేగాని ఈ క్షణికమైన ఆనందం కొరకు ఈ కోరికల్ని, ఈ ఉద్దేశాలని, ఇవన్నిటినీ కూడా మనము నెరవేర్చుకుంటూ ఒకవేళ ఈ లోకంలో వ్యర్థంగా గడిపితే కనుక ఒక రోజున దేవుడు మనకు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. అలాంటి జీవితం కొరకు మనము ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునిలో ఒక నూతనమైనటువంటి పాత్రగా, క్రొత్త పాత్రగా మార్చబడి ఉప్పు నిబంధన అయినటువంటి దేవుని వాక్యాన్ని జోడించి వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఏదో తుతు మంత్రంగా పై భక్తి చేయటం వలన మనకు ప్రయోజనం ఏముండదు. ఆధ్యాత్మికంగా బలపడదాం. చివరికి ఒక మాట, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభంగా ఎందుకు మారిపోయిందో తెలుసండి? దేవుడు వెనుకకు చూడొద్దు అన్నారు. ఆమె ఎందుకు చూసిందో ఏమో
అనవసరం. దేవుడు చూడొద్దన్నాడు, చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం, ఉప్పు కరగకపోతే గనక రుచి ఉండదు. ఉప్పు కరగకపోతే గనక రుచి ఉండదు. ఉప్పు స్తంభంగా మారిపోయింది. అవటానికి ఉప్పు స్తంభమే, కానీ ఎందుకు ఉపయోగం లేని స్తంభం అది. కరగని స్తంభము, కఠినమైన స్తంభము. చాలామంది కఠినమైన స్తంభాల్లాగా ఉంటారు. వాక్యం వింటారు కానీ చేయరు, కరగరు. వాక్యానికి కరగరు, వాక్యం విని కరగరు, రుచిగా మార్చబడాలని అనుకోరు. కఠినమైన ఉప్పు స్తంభాలుగా ఉంటారు. నేను చెయ్యను, నేను అంతే, నా ఇష్టం అన్నట్టుకుంటారనమాట. చూడొద్దంటే చూస్తారు, చూడమంటే చూడరు. తినమన్నది తినరు, తినొద్దన్నది మానరు. చూడండి, ఏది చేయరు, చెప్పింది ఏది చేయరు. అంతా రివర్స్ అనమాట, వ్యతిరేకం, ఆపోజిట్, వ్యతిరేకమైన స్వభావం. కొంతమంది చూడండి, చెయ్యొద్దన్నది చేస్తారు, చెయ్యొద్దన్నది చేస్తారు, చెయ్యమన్నది ఎట్టి పరిస్థితిలో చేయరు. నేను చేయను, ఇది చెయ్యొద్దంటే నేను చేస్తాను, నా ఇష్టం. కొంతమంది కొంతనుకో కొంత అండి, చెయ్యొద్దన్నదే చేస్తారు. ఇది చెయ్యొద్దురా బాబు అని అంటే అదే చేస్తారు. ఇది చెయ్యరా అంటే నేను చెయ్యను కాక చెయ్యను, చచ్చినా చెయ్యను అన్నట్టుకుంటారు. కనుక ఉప్పు స్తంభాల్లో ఉండొద్దండి. మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తే గనక మనం ఉప్పులా మారుతాం. మధురమైన, రుచికరమైన జీవితం, మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితం, మన వస్త్రధారణ, మన భక్తి, మన విశ్వాసం అంతా మధురంగా మారిపోతుంది, అద్భుతంగా మారిపోతుంది. చూసే వాళ్ళకందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాని కొరకు మనం సాధన చేయాలి, దాని కొరకు మనం ప్రాక్టీస్ చేయాలి చక్కగా. అందుకే ఓ మంచి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రమే, స్తోత్రమే. దైవజనరాలు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు, చివరి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, లార్డ్, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. ఈ ప్రాంతం అంతా మంచిదే, కానీ నీళ్లు మంచివి కాదు. ఇక్కడ నీళ్లున్నాయి, కానీ ఇవి చేదైనవి. వండటానికి నీళ్లున్నాయి, కానీ అక్కడ ద్రాక్షారసం కావాలి. ఇవి ఎలా మారుతాయంటే మధురంగా ఎలా మారుతాయి? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా, ఉప్పు నిబంధన, వాక్య సత్యానుసారంగా, వాక్య సత్యం ఏదైతే బోధిస్తుందో ఆ ప్రకారంగా, ఉపదేశానుసారంగా, ఉపదేశ క్రమంలో ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు మధురంగా మార్చబడతాయి, దీవెనగా మార్చబడతాయి, రుచికరంగా మార్చబడతాయి, మధురంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనందరం కూడా ప్రయోజనకరంగా మార్చబడాలి అని అంటే ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, దయగల దేవ, కృపగల తండ్రి, మీ కొందనాలు, మీ స్తోత్రాలు, మీ స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. అయ్యా ఇదిగో నాయన, ఈ ఆరాధన ప్రారంభించిన మొదలుకొని అయ్యా ఈ సమయం వరకు నీ కృపలో నాయన, ఇంతవరకు నాయన పరిశుద్ధాత్మదేవ మాతో మీరుండి నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. దేవానికి ఏలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. దేవాని స్తోత్రం అయ్యా. అయ్యా కూడొచ్చిన నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. రాలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం. ఎస్సని స్తోత్రాలు నాయన. ఇదిగో ముందుగా అయా కుమారుని నిలబెట్టుకుని నాయన, మీ ఆత్మతో నింపుకుని అనేక విషయాలు పరిశుద్ధాత్మదేవ మా అందరితో కూడా నాయన మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. దేవానికి కొందనాలు, స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన మీ దాసులను కూడా అయా మీ పక్షంగా నిలబెట్టుకుని నాయన ఈ సమయంలో తండ్రి అనేక విషయాలు నాయన మా అందరితో కూడా నాయన మీరు తేటగా మాట్లాడి ఉన్నారు తండ్రి. అయా నీ బిడ్డలు అందరూ విన్నారు తండ్రి. వాళ్ళ హృదయాల్లో మీరు నాటింపచేయండి, ఫలింపచేయండి నాయన. ఇదిగో నాయన మీరే ప్రతి బిడ్డని నీ వాక్యం ద్వారా బలపరిచి ఆదరించి మనం అడుగుచున్నాం. ఎస్సని స్తోత్రాలు అయ్యా. వందనాలు చెల్లించుచున్నాం తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నీ సన్నిధిలో నీ బిడ్డలు అయ్యా సాక్ష్యాలు ఇచ్చి ఉన్నారు నాయన. సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. కూడొచ్చిన నాయన బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ ఆరాధన అంతటిని ఆదరణ నంచి వరకు పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడికిని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వారితో, లోకున్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.